కొన్ని సంవత్సరాల క్రితం ఒక చోట మందిరం కడతా ఉంటే ఆ ప్రక్కనున్న వారు కొంచెం ఇబ్బంది పెట్టి చిన్న పాక వేస్తూ ఉంటే ఇక్కడ మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తే మీరు ఇక్కడ ఉండరు అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే ప్రభు ప్రేమను ఎరగిన వాడు ఆయన. సరేనని చెప్పేసి దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆ రోజుల్లో ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అన్నా ఇట్లాగా మందిరం కట్టొద్దు అంటున్నారు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారన్నా అని ఏసన్న గారికి చెప్పాను. అన్న ప్రార్థన చేసి అన్నారు, ప్రభు సహాయం చేస్తారులే, వెళ్ళి ప్రార్థన చేసి మందిరంలో దేవుని సంధిలో స్తుతించేదాని కొరకు వెళ్ళిపోయి స్తంభాలు తీసుకెళ్ళిపోయి నిలబెట్టండి, ప్రభు ఉండడు, వెళ్ళండి అన్నాడు. ఆడేమో స్తంభాలు నిలబెడితే మిమ్మల్ని అక్కడ నిలబడని అన్నాడు, మీరు అక్కడ నిలవరు అని చెప్పేస్తాను. పెద్దయ్య గారు ఏమో ప్రార్థన చేసేయండి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. ఇక వెళ్ళిపోయి ఏమండి ప్రార్థన చేసి స్తంభాలు నిలబెడతా ఉన్నాం. ఈ మనిషి అంత దూరంలో పరిగెత్తుకుని అనుకుంటూ వస్తున్నాడు. ఈ మనిషి ఎప్పుడైతే అరుసుకుంటూ వస్తున్నాడో మేము గడగడ స్తోత్రం స్తోత్రం చెబుతాం. ఈయన ఇటు నుంచి రావటం, ఈ సైడ్ నుండి పోలీసుల జీప్ ఒకటి వచ్చింది. మరి ఈయన ఎప్పుడు ప్యాకాట ఆడాడో ఎవరో పెట్టారో కేసు మనకు తెలియదు. రావటంతో ఆయన వేసుకొని వెళ్ళిపోయారు. బిడ్డ మందిరం ఓపెనింగ్ వరకు రాలా బయటికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మందిరం ఓపెనింగ్ చేసే సమయానికి ఏసన్న గారు పాడబాడి ఇక ఏమండి రుబ్బిన కట్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి నుంచుంటే ఏమండి ఒక వ్యక్తి వచ్చేసి పరిగెత్తుకుని వచ్చేసి ఏసన్న గారి కాళ్ళ మీద పడిపోయి ఉన్నాడు. అన్న కాళ్ళ మీద పడితే అన్నకు మహా కోపం ఏసన్న గారికి. తీరు అని చెప్పేసి అన్న. మేము వెళ్ళిపోయి ఆయన పట్టుకుని లేపి చూస్తే ఈయనే ఊరు నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాను. నిన్నే వచ్చానన్నాడు. మరేంటి అని చెప్పేసి అంటే అసలు ఆయన చూస్తుంటే రోజు వచ్చి మందిరాన్ని ఓడవాలనిపిస్తుంది నాకు అన్నాడు. ఏమైంది? మైండ్ సెట్ని యేసయ్య మార్చివేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసన్న గారు ఆరాధన చేసి వాక్యం చెప్పించి ఇక ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆయన అన్నాడు, అయ్యా ఆయన చేతుల మీదగానే బాప్తిజం తీసుకోవాలయ్యా, యేసయ్య బిడ్డగా మారిపోవాలి. ఆయన అన్నాడు, మందిరం మీదకి ఏ ఒక్కరు గొడవకొచ్చినా నా పేరు చెప్పండి నేను చూసుకుంటానన్నాడు. ఏమైంది? సహాయకుడైనటువంటి యేసయ్య తన సేవకుని నోటి మాటను బట్టి ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలపరిచాడు. కోట చప్పట్ల గట్టిగా ప్రభుకి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.